మీ అనుభవాలన్నీ వీళ్ళకి చెప్పండి. మన ధ్యాన పితామహుడికి నా యొక్క ఆత్మాభివందనాలు. విచ్చేసినటువంటి ఈ ధ్యానులందరికీ నా యొక్క ఆత్మాభివందనాలు. నేను ధ్యానంలోకి 2004 నవంబర్ లాస్ట్ వీక్లో వచ్చినాను. అంతకు ముందు మాట చెప్తాను. నేను జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. కానీ ఎప్పుడు వెలితిగా నాకేం తెలియదు, నాకేమీ రాలేదు, కానీ ఏదో పొందాలనే తపన మటుకు నాకు ఉండేది. నేను యోగాసనాలు 25 years చేసినాను. డైలీ చేసేదాన్ని సూర్య నమస్కారాలు, కానీ తృప్తి కలగలేదు. ప్రాణిక్ హీలింగ్ చేసినాను, దానిలో తృప్తి కలగలేదు. కల్కి భగవాన్లో 2 ఏళ్ళు ఉన్నాను, దానిలో కూడా నాకు ఏం కనబడలేదు. వెతుక్కుంటూ ఈ ధ్యానంలోకి వచ్చినాను. దీనిలోకి వచ్చిన తర్వాత నాకు అంతా తృప్తి, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు బ్రహ్మానందమే. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 1 నెలకి రుద్రకోడు వెళ్ళినాము. రుద్రకోడు వెళ్ళిన తర్వాత అక్కడ కల్పవృక్షం ఉంది. మామూలుగా అంటా ఉండేటోళ్ళు జనరల్గా కల్పవృక్షము ఏది కోరితే అది ఇస్తుందని అనేటోళ్ళు. నేను అది మామూలుగా జనరల్గా అనుకున్నాను. నేను ఒక కోరిక కోరి దాని కింద కూర్చున్నాను. అది ఆధ్యాత్మికమైనటువంటి కోరిక, ప్రాపంచికమైనటువంటి కోరిక కాదు. నాకు ధ్యానంలో కూర్చున్నాను, కోరిన కోరిక మర్చిపోయినాను. ధ్యానంలో కూర్చొని ధ్యానం బాగా కుదరాలా, నేను వచ్చిన 1 నెలన్నరకే కాబట్టి ధ్యానం బాగా కుదరాలా అని అలాగే కూర్చొని 1 hour తర్వాత నాకు భూమధ్యం మీద వెలుగులాగొచ్చింది. వెలుగొచ్చి ఫోర్ హెడ్ అంతా వెలుగొచ్చింది. వెలుగొచ్చి మళ్ళా భూమధ్యం మీద వెలుగొచ్చి నేను కోరిన కోరికలను ప్రదర్శించద్దు అని ఆ వృక్షమాత నుంచి వాక్కులు వినబడినాయి భౌతికంగా నాకు. తర్వాత మళ్ళా 1 నెలన్నరకు, అంటే నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3వ నెలలో నంద్యాలలో మహానందీశ్వర స్వామి దేవాలయంలో మహిళా మండలి, ధ్యాన మహిళా మండలి ప్రారంభోత్సవానికి పత్రిజీ వస్తున్న సందర్భంలో సారు ఆ దేవాలయం ప్రాంగణంలో ఎంటర్ అయ్యేటప్పుడు, ఆ గడప దాటేటప్పుడు నేను నాకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతా ఉన్నాయి. అరే నిద్ర రావడం లేదు, కళ్ళేం తీయ మూసుకుపోతున్నాయి అనుకున్నా. సారు వచ్చి లోపల రిబ్బన్ కటింగ్ చేసే లోపల నా ధ్యానంలోకి వెళ్ళిపోయినాను. నేను ఆ ధ్యానము విపరీతంగా ఎనర్జీసు అంత తెలుస్తూనే ఉంది, కానీ విపరీతమైనటువంటి ఎనర్జీసు తెలుస్తూనే ఉంది. అది అప్పుడు ఫస్ట్ సార్తో నాకు ఇంకా పరిచయం కూడా అసలు లేదు. ధ్యానం అయిపోయిన తర్వాత సార్కి షేక్ హ్యాండ్ తీసుకోవాలా అనుకున్నాను, కానీ నాకు భయం అనిపించి నేను షేక్ హ్యాండ్ తీసుకోలేదు. తర్వాత నంద్యాలలో ఒకరోజు హాల్ట్ అయిన తర్వాత సారు వేరే పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు చెప్పినందువలన, ఇలా వైదేహి మేడం అని చెప్పినందువలన సారు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మేడాన్ని పిలిపించండి అని అన్నారు. అప్పుడు అలా సారు నన్ను పిలిపించుకున్నారు. సారు నా అనుభవాలన్నీ అడిగినారు. నాకు ధ్యానంలో కనబడిన అనుభవాలన్నీ కలిగినటువంటి సార్తో చెప్పినాను. ఆ రోజు మహిళా మండలిలో ఆ రోజు ఉదయం ఏం కావాలి మేడం మీకంటే, నాకు జ్ఞానం కావాలి సార్ అన్నాను. జ్ఞానం కావాలంటే నాకు ధ్యానంలో కలిగిన అనుభవాలన్నీ సార్ అక్కడ స్టేజ్ మీద చెప్పినాను. అదే నేను మొట్టమొదటిసారి స్టేజ్ మీదకి మాట్లాడినటువంటిది. ఇలా ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను సత్సంగం వెళ్ళేదాన్ని. సత్సంగం వెళుతున్నప్పుడు అక్కడ భగవద్గీత చదివేటప్పుడు 4వ అధ్యాయంలో మొదటి శ్లోకములో ఉండేది, సూర్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సూర్యునకు నేను మొదట ఉపదేశించినాను జ్ఞానాన్ని, సూర్యుడు మనువుకు ఉపదేశించను
అని దానిలో చదివినాను. చదివిన తర్వాత అరే సూర్యభగవానుడు నా కళ్ళకు కనబడతానే ఉన్నాడు కదా, నేనెందుకు అడగకూడదు జ్ఞానము అని చెప్పి మేడ మీదకి వెళ్ళి సూర్యదండకం ఆదిదేవ నమస్తుభ్యం అంటూ దానిలో ఏమడగాలో ఉన్నది జ్ఞాన విజ్ఞాన మేధస్సు అని ఉంది. నేను సూర్యభగవాన్ని ఆ దండకం చదివిన తర్వాత నాకు జ్ఞాన విజ్ఞాన మేధస్సు ప్రసాదించండి గురుదేవా, మనకు ఏదైనా ఇచ్చేది గురువే, భగవంతుడు కాదు అని తెలుసు, ఇయ్యండి గురుదేవా అని అడిగినాను. అలా ప్రతిరోజు 3 రోజులు అడిగిన తర్వాత 4వ రోజు మేడ మీదకి ఎక్కుతూనే సాధించినావు అని వినబడింది. సార్తో చెప్పినాను. మళ్ళీ ఒకసారి సార్ నంద్యాలకు వచ్చినప్పుడు ఇలా అన్నారు సార్, సూర్యభగవాను నుంచి ఇలా వాక్కు వినబడింది నాకుంటే సాధించినారు మేడం అన్నారు. అయిన తర్వాత నేను పిరమిడ్ కట్టియాలా అని చెప్పి నాకు చాలా కుతూహలంగా ఉండేది. మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను ఇంటి డాబా పైన పిరమిడ్ కట్టించినాను. పిరమిడ్ కట్టించి దానిలో ధ్యానం చేసుకొని బయటికి వస్తూనే సూర్యభగవానుడు తాను మాట్లాడినాడు, ఈ నంద్యాల డెవలప్మెంట్ నీతోనే అయ్యేది ఉంది అన్నాడు. అంటే నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఏ పని చేయాలన్న పని వాళ్ళు ఉన్నారు, ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, మీరే చెప్పండి అని అన్నాను. అంటే గోడల మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని రాయించు, అక్కడక్కడ బ్యానర్స్ కట్టించు, ప్రతి టెంపుల్లోకి వెళ్ళి ధ్యానం క్లాసు నడిపించు, ఫస్ట్ మాస్టర్ని పిలిపించు, తర్వాత నువ్వు క్లాసు నడుపు అన్నారు. ఆ సూర్యభగవానుడైనటువంటి నా పూర్ణాత్మ ఆయన చెప్పినట్లే నేను చేసినాను. 1.5 సంవత్సరానికి ధ్యానం నంద్యాలయ్యింది. ఇప్పుడు నంద్యాలలో 10 సెంటర్లు ఉన్నాయి. సూర్యభగవాన్ని ఒకరోజు నేను అడిగినాను, మీరు నాతోనే మాట్లాడుతున్నామేమి అంటే ధర్మం ఉంది అన్నారు. నేను ఎవరు అసలు, నేను దేనికోసం జన్మ తీసుకున్నాను అని అడిగినాను. నువ్వు నా బిడ్డవు అన్నారు. నేను మీ బిడ్డనే, కానీ నేను ఎవరు అంటే మనువు అన్నారు. దేనికోసం జన్మ తీసుకున్నాను అంటే జ్ఞానబోధ కొరకు జన్మ తీసుకున్నావు అన్నారు. ఆయన చెప్పినట్లే నేను చేసినాను. ప్రతిదీ కూడా నా పూర్ణాత్మ నుంచే నేను మెసేజ్ తీసుకుంటూ ఉన్నాను. నేను గత జన్మలో ఎవరు అని అడిగినాను. గత జన్మలో నాది పురుష జన్మ, హసన్లో జన్మించినాను. అంతకుముందు జన్మ స్త్రీ జన్మ, బోధన్లో జన్మించినాను. అంతకుముందు జన్మ స్త్రీ జన్మ, కలకత్తాలో జన్మించినాను. ఇది నా జ్ఞానాన్వేషణలో 4వ జన్మ, చివరి జన్మ. ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజులకి ధ్యానములో 2 కనబడినారు. ఎవరు మీరు, మీ సందేశం ఏమని అడిగితే, బృహత్కార్యం చేపట్టినావు, ప్రశంసించడానికి వచ్చిన దైవదూతలమన్నారు. మొన్న మేలో మేము కాశీ టూర్కు వెళ్ళింటిమి. కాశీ టూర్కు వెళ్ళినప్పుడు హరిద్వార్లో గంగలో నీళ్ళల్లో మునిగినాను. నీళ్ళల్లో మునిగి గంగాదేవి నుంచి మెసేజ్ తీసుకుంటామనే లోపల నీ నుంచి పవిత్రమైనాను అన్నది గంగాదేవి. నాకు మామూలుగా అర్థం కాలేదు. ఆ రోజు అంజనాదేవి టెంపుల్ రోప్వే దగ్గరికి వెళ్తూ ఉండేటప్పుడు కొండపైన సూర్యాస్తమయం కనబడతా ఉంటే, గురుదేవా గంగాదేవి నీ నుంచి పవిత్రమైనాను అన్నదే ఏమిటిదంటే అందరినీ పవిత్రం చేయడమే నీ కర్తవ్యం అన్నాడు సూర్యభగవానుడు. అక్కడి నుంచి కేదారికి వెళ్ళినాము. కేదారిలో ఆదిశంకరాచార్యుల వారి మఠం ఉంది. ఆదిశంకరాచార్యుల వారి మఠంలో అడిగినాను, గురుదేవా నాకు సూర్యభగవానుడు, గంగమ్మ తల్లి ఇలా చెప్తా ఉంటే తెలుస్తూ ఉంది, నాకు తెలియడం లేదే అంటే, మొదలు సిద్ధత్వం పొందినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు, తర్వాత నువ్వు అందరికీ చెబుతావు అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. గంగా నీళ్లు నేను బాటిల్లో ముంచుకొని ఇంటికి తీసుకొచ్చి అందరికి ఇస్తామనుకొని గంగను ఇంటికి తీసుకొని వచ్చినాను. ఇంటికి తీసుకొచ్చి ఆ బాటిల్ అలమారులో పెట్టేటప్పుడు నన్ను ఎవ్వరికి ఇవ్వద్దు అన్నది గంగాదేవి. తర్వాత అది కొన్ని ఏండ్లుంటే అవాపరేట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను నా ఫ్రెండ్కు ఫోన్ చేస్తే నా ఫ్రెండ్ అన్నది, దాన్ని మామూలుగా సీల్ చేస్తారు కదా, అలా సీల్ చేసేయండి మేడం అన్నది. అంటే నన్ను సీల్ చెయ్యొద్దు అన్నది గంగాదేవి. తర్వాత ఇంటికి పిల్లలు వస్తే పిల్లల మీద మామూలుగా
గంగా స్నానం చేయిస్తారు కదా అని చెప్పి పిల్లల మీద చల్లుదామనుకుంటే నన్ను అపవిత్రం చెయ్యొద్దు అన్నది గంగాదేవి. బుద్ధ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు ఒకసారి పత్రిజీ స్టేజీ మీదకు పిలిచి నన్ను ఈ వ్యాలీ గురించి చెప్పండి మేడం అన్నారు. అప్పుడు నాకేం తెలియలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత సూర్యభగవాన్ని అడిగినాను, పత్రిజీ గురించి మీ సందేశం ఏమి అన్నాను. ఆయన మహానుభావుడు, ఆయనకు సిద్ధులున్నాయి అన్నాడు సూర్యభగవానుడు. పిరమిడ్ వ్యాలీ గురించి మీ సందేశం ఏమి అన్నాను. ఆ పిరమిడ్ వ్యాలీయే పత్రిజీ అన్నారు. నాకు బోధపడలేదు. అంటే ఒక క్షణమైనాక నీకే బోధపడుతుంది అన్నాడు. అంటే ఒక క్షణమైనాక చెట్టు నడుగు గుట్ట నడుగు, కొమ్మ నడుగు రెమ్మ నడుగు, ఆకు నడుగు పిందె నడుగు, గెడ్డి పరక నడుగు ఇసుక రేణువు నడుగు, నీవెవరిని అంటే పత్రిజీ అని చెప్తాది. ఆ పిరమిడ్ వ్యాలీయే పత్రిజీ. తిరువన్నామలలో మహాధ్యానయజ్ఞం గురించి అడిగినాను. అక్కడ విఘ్నం జరగబోతా ఉంది. సుభిక్షం కోసం ధ్యానయజ్ఞం పెట్టినారు పత్రిజీ. ఆయన అంతా వ్యాపించి ఉంటాడు అన్నాడు సూర్యభగవానుడు. ఈ తాండవ శివ సంగీత నృత్య మహాధ్యాన యజ్ఞం గురించి మీ సందేశం ఏమని అడిగినాను. ఆ తాండవ శివుడే పత్రిజీ అన్నాడు. జగన్నాథ గట్ట అక్కడ పిరమిడ్, దాని గురించి మీ సందేశం ఏమి అంటే ఆ జగన్నాథుడే పత్రిజీ అన్నాడు. ఒకరోజు సూర్యభగవాన్ని మామూలుగా ఎవరైనా ఇంటికి అతిథులు అంటే బీదవాళ్ళు వచ్చిన భోజనం పెట్టే అలవాటు ఉంది నాకు. ఎప్పుడు తపన ఉండేది, ఎవరికి పెట్టాలా ఏదన్నా పెట్టాలా అనే తపన ఉంటుంది. సూర్యభగవాన్ని ఒకరోజు భోజనానికి పిలిచినాను. శనివారం పిలిచినాను. ఆదివారము పెరటివాకిలి నుంచి ఒక ముసిలావిడ కట్ట పట్టుకొని వచ్చింది. నేను మామూలుగా ఆ టైంలో ఎవరైనా వస్తే కడుపు నిండా భోజనం పెట్టాలి కదా, 1 గంటకి రా అని చెప్పే అలవాటు. అలా చెప్దామని పోతా ఉంటే డబ్బులి దోశ తింటా అన్నది. లోపలికి పిలుస్తామనుకుంటే కాలుకు దెబ్బ తగిలినట్లుగా అంతా పూసుకొనుంది. సరే అని చెప్పి అప్పుడే ఇడ్లీ సాంబార్ రెడీ అయింది. కూర్చోబెట్టి అక్కడే ఆ అవ్వను టిఫిన్ పెట్టినాను. తృప్తిగా తిని ఇలా అన్నది, మంచినీళ్ళు తాగుని చెంబుతో పెడితే నువ్వే పొయ్యి అన్నది పోయించుకున్నది. నాకు ఆ అవ్వను చూస్తూనే బయట నుంచే, లోపల నుంచి బయట అవ్వ ఉండంగా పెరటి నుంచి చూస్తూనే నాకు సూర్యభగవానుడు అనే తేజస్సు ఆ అవ్వలో బాగా కనబడింది. నేను అప్పుడే అడిగినాను, గురుదేవా మీరే కదా అని. ఏం పలకలేదు. మళ్ళా చీర అడిగింది, చీర ఇచ్చినాను. గమ్మని తీసుకొని వెళ్ళిపోయింది. నేను లోపల పని ఉండింది. మార్నింగ్ 9 ఆ టైంలో వచ్చేసిన తర్వాత మరుసటి రోజు సూర్యోదయం టైంలో గురుదేవా మీరే కదా వచ్చింది అంటే, నా ముద్దుల బిడ్డవే జ్ఞానివైనావమ్మా అన్నాడు. ఈ చంప స్మృజించి తల నిమిర్నాడు.